బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. 14 వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు షో అత్యంత కీలకమైన ప్రీ ఫినాలే వీకెండ్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్ లో తనుజ, భరణి, సుమన్, కళ్యాణ్, పవన్, సంజన, ఇమాన్యుయల్ ఉన్నారు. ఈ ఏడుగురిలో ఎవరు గ్రాండ్ ఫినాలేకి అడుగు పెడతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఈ వారం బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇస్తూ డబుల్ ఎలిమినేషన్ అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ లో హౌస్ నుంచి ఇద్దరు సభ్యులు శాశ్వతంగా వీడ్కోలు చెప్పనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుమన్, భరణి ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. ఈ డబుల్ ఎలిమినేషన్ తర్వాత మిగిలిన 5 సభ్యులు నేరుగా గ్రాండ్ ఫినాలే వారంలోకి అడుగుపెడతారు. సాధారణంగా చివరి వారంలో ఒకరు ఎలిమినేట్ అవుతారని భావించినప్పటికీ ఒకేసారి ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటకు వెళ్లడం అనేది షోలో ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. దీంతో హౌస్ లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ 9 ఒక సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. అదేంటంటే ఇద్దరు కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలేకి చేరుకోవడం. కళ్యాణ్, పవన్ ఇద్దరూ సామాన్యులుగా హౌస్ లోకి అడుగుపెట్టి సెలబ్రిటీలకు గట్టి పోటీనిస్తూ టాప్ 5 లో స్థానం సంపాదించుకోవడం నిజంగా విశేషం. ముఖ్యంగా కళ్యాణ్ ఆట తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతలా అంటే అతను టైటిల్ విన్నర్ రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన ఒక వ్యక్తి టైటిల్ గెలిచే అవకాశాలు ఉండడం ఈ సీజన్ ప్రత్యేకతగా నిలుస్తోంది. మరోవైపు సుమన్ శెట్టి ఎలిమినేషన్ వార్త చాలా మంది ప్రేక్షకులను, అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. సీజన్ ఆరంభం నుంచి ఎంతో ఉత్సాహంగా ఆడుతూ టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటారని భావించిన కంటెస్టెంట్లలో సుమన్ ఒకరు. అయితే షో మధ్యలో అతని గేమ్ ట్రాక్ తప్పడం, కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులను మెప్పించలేకపోవడం వంటి కారణాల వల్ల అతను ఫినాలేకి అడుగు దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. ఒక బలమైన పోటీదారుడు ఇలా చివరి మెట్టుపై వెనుదిరగడం నిజంగా బాధాకరమైన విషయమే. ఇక భరణి విషయానికి వస్తే అతను గతంలోనే ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. సాధారణంగా రీఎంట్రీ ఇచ్చిన వారికి తమ తప్పులు సరిదిద్దుకుని గేమ్ మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కానీ భరణి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రీఎంట్రీ తర్వాత కూడా తన ఆట తీరుతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ వారం ఆయన మళ్లీ ఎలిమినేట్ కాక తప్పట్లేదు. మొత్తానికి తనుజ, సంజన, ఇమాన్యుయల్, కళ్యాణ్, పవన్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా గ్రాండ్ ఫినాలేలో టైటిల్ కోసం తలపడనున్నారు.